Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. ఎలా ఉన్నారు ఏం సంగతులు? సో వెల్కమ్ టు ద క్రికెట్ అప్డేట్స్ గైస్. మూవీ అప్డేట్స్ కి మూవీ రివ్యూస్ మన ఛానల్లో మీకు వచ్చేసి దొరుకుతాయి. ఆడబోయి ఒకసారి చెక్ చేసేయండి. అన్ని మూవీ రివ్యూస్ అయితే వచ్చేసాయి. ఇంకొక మూవీ రివ్యూ అయితే రావాల్సింది, అది రేపు పొద్దున వచ్చేస్తుంది. సో ఇంకా ఇవాళ కంటెంట్లో వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గైస్ అప్డేట్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఐసీసీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఇండియాకి రామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. దానికి వచ్చేసి ఐసీసీ వాళ్ళు బంగ్లాదేశ్ యొక్క మ్యాచెస్ని ఇండియాలోనే పెట్టాలనేసి పట్టుబట్టి ఇండియాలోనే వచ్చేసి చెన్నై మరియు తిరువనంతపురం స్టేడియంలో వచ్చేసి స్టేడియంస్లలో బంగ్లాదేశ్ యొక్క మ్యాచెస్ని ప్లాన్ చేసినారు. కానీ దాన్ని వచ్చేసి ఈ బంగ్లాదేశ్ బోర్డు యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మళ్ళీ కఠినంగా చెప్పేస్తున్నాడు, ఖచ్చితంగా మేము ఇండియాకి రాము అనేసి వచ్చేసి మరొకసారి అయితే చెప్తున్నాడు. సో మరి లెట్స్ సీ దీని గురించి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత, అఫీషియల్ న్యూసెస్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసి మన ఛానల్లో టక్ అని వీడియో వచ్చేస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అంటే వాషింగ్టన్ సుందర్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా అతనికి ఇంజరీ అయిన విషయం తెలిసిందే. సో దాంతో అతనికి వచ్చేసి మిగిలి ఉన్న 2 ODIs కోసం డ్రాప్అవుట్ అయితే చేశారు. సో అతని ప్లేస్లో ఆయుష్ బదోనీని వచ్చేసి తీసుకున్నారు. ఆయుష్ బదోనీని ఎందుకు తీసుకున్నారా అనేసి వచ్చేసి చాలా మంది క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మన టీమిండియాకి కావాల్సినది వాషింగ్టన్ సుందర్ యొక్క ప్లేస్లో లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ వచ్చేసి మనకైతే కావాల్సింది. సో దాన్ని వచ్చేసి ఆయుష్ బదోనీ వచ్చేసి ఒక ఇదైతే ఉంది, ఆప్షన్ అయితే ఉంది. సో అతన్ని తీసుకున్నారు. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ రియాన్ పరాగ్ని తీసుకోవాల్సింది, కానీ అతని ఇంజరీస్ వలన ఆయుష్ బదోనీని వచ్చేసి తీసుకున్నారు. ఆయుష్ బదోనీ ఏం చేసిండని తీసుకున్నారు అబ్బా అంటే, ఇతను వచ్చేసి రీసెంట్లీ జరిగినటువంటి విజయహజారే మ్యాచెస్లలో డెడ్ బ్యాటింగ్లో వచ్చేసి అంటే డెడ్ ఓవర్లలో మంచి బ్యాటింగ్ చేసిండు అండ్ వికెట్స్ కూడా తీసుకున్నాడు. కాబట్టి లెగ్ టు లెగ్ రిప్లేస్మెంట్ ఉంటుందని అతన్ని తీసుకున్నారు. సో ఇంకా మరొక అప్డేట్ ఏంటంటే ఆర్సీబీ యొక్క ఐపీఎల్ మ్యాచెస్ చిన్న సమయంలో జరుగుతాయా అంటే అఫీషియల్లీ న్యూస్ అయితే వచ్చేసింది. సో చిన్నస్వామి గ్రౌండ్లో వచ్చేసి ఆర్సీబీ యొక్క ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరగదు. ఇది ఆర్సీబీ కోసం అఫ్ కోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యాడ్ న్యూస్. సో ఎస్పెషలీ కర్ణాటక మరియు బెంగళూరు ఫ్యాన్స్కి, అంటే బెంగళూరులో ఉంటున్నటువంటి ఫ్యాన్స్కి. సో ఈ ఆర్సీబీ మ్యాచెస్కి వచ్చేసి నవీ ముంబై మరియు రాయ్పూర్కి వచ్చేసి షిఫ్ట్ చేశారు. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 2 వెన్యూస్లలో మన ఆర్సీబీ మ్యాచెస్ అయితే జరగనున్నాయి. సో లెట్స్ సీ గైస్ ఎట్లా ఉంటుందో ఏమో, ఆ వెన్యూస్ మనకి సెట్ అవుతుందా లేదా అనేసి. సో చూద్దాం, ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత దీని గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ ప్రివ్యూని చేసేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారా అంటే ఈ మ్యాచ్ వచ్చేసి రాజ్కోట్లో వచ్చేసి ఆడనున్నారు. సో ఇక్కడ వచ్చేసి పిచ్ రిపోర్ట్ ఏందిరా అంటే ఇది మంచి బ్యాటింగ్ పిచ్ గైస్, మంచిగా బ్యాటింగ్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది. సో బ్యాటర్స్ కంటూ పండగ ఈ పిచ్ మీద. సో ఇక్కడ యావరేజ్ స్కోరే ఎంత ఉంది తెలుసా? 352. అమ్మ భారీ బ్యాటింగ్ అయితే ఉండబోతుంది ఇక్కడ. సో హై స్కోరింగ్ మ్యాచెస్ మనకైతే కనబడబోతున్నాయి. అండ్ ఇది వచ్చేసి డే నైట్ మ్యాచెస్ కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చేసి ఖచ్చితంగా డ్యూ అనేసి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం మేబీ బౌలింగ్ చూస్ చేసుకోవచ్చు, చేజింగ్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. సో గది మొత్తానికి ఇక్కడ బౌలర్స్కి హెల్ప్ కాదా అంటే మొత్తం బ్యాటర్స్ పండుగేనా అంటే బ్యాటర్స్ పండుగే, కానీ అప్పుడప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కొంచెం అలా వస్తుంటారు అండ్ మంచిగా బౌన్స్ అవుతుంది కాబట్టి వస్తుంటారు. అండ్ స్పిన్నర్స్కి వచ్చేసి కొంచెం బ్యాడే, స్పిన్నర్స్ కంటూ అంత మంచిగా అయితే ఉండదు. సో మరి లెట్స్ సీ ఎటుంటుందేమో. సో మ్యాచ్ జరిగిన తర్వాత ఈ పిచ్ ఎలా బిహేవ్ చేసిందో మాట్లాడేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ జరుగుతాయి అంటే అఫ్ కోర్స్ గైస్ ఇక్కడ వచ్చేసి ఎట్టనో వాషింగ్టన్ సుందర్ లేడు కాబట్టి అతని ప్లేస్లో ఎవరినో ఒకరిని తీసుకురావాలి. సో ఇదే ప్లేయింగ్ 11 అయితే ఉంటుంది, కానీ ఈ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఐ విల్ రెఫర్ టు గివ్ ఛాన్స్ టు నితీష్ కుమార్ రెడ్డి. లాస్ట్ వీడియోలో చెప్పినాను ఫస్ట్ మ్యాచ్కి కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా నితీష్ కుమార్ రెడ్డిని ఇప్పుడు వచ్చేసి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకురా అంటే ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మంచి బ్యాటింగ్ చేసుకుంటే జస్ట్ మంచి ఒక పెద్ద స్కోర్ని బోర్డు మీద పెడితే మంచిగా డిఫెండ్ చేసుకోవచ్చు అండ్ చేజింగ్లప్పుడు కూడా మంచి బ్యాటింగ్లో హెల్ప్ అవుతాడు కాబట్టి సో ఇతను వచ్చేసి తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో కూడా మంచిగా చేసుకుంటాడు కాబట్టి సో మేబీ హీ విల్
కమ్ గైస్. సో ఇంకా వాషింగ్టన్ సుందర్ కూడా లేడు కాబట్టి అతని ప్లేస్లో ఇతను రావచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క స్ట్రెంత్ మనకు తెలిసిందే. సో మన టాప్ 3 బ్యాట్స్మెన్స్ అండ్ బ్యాటింగ్ డెత్ బ్యాటింగ్ అండ్ అలానే వచ్చేసి స్పిన్ అటువైపు నుంచి రవీంద్ర జడేజా, అటువైపు నుంచి కుల్దీప్ యాదవ్, మరొక వైపు బౌలింగ్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్, మీరు ప్రసిద్ధ్ కృష్ణ అంటూ మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మన స్ట్రెంత్ అయితే కానుంది. సో వీక్నెసెస్ అంటూ పెద్దగా ఏం లేవు. సో గది గైస్ మొత్తానికి మన ఇవాల్టి వీడియోలో ఉన్న అప్డేట్స్ మరియు ప్రివ్యూ. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ వేపీస్ అఫీషియల్స్. బాయ్.